ఎన్నికల్లోనే కాదు ముందు నుంచి కూడా మీరు చాలా దూకుడుగా వెళ్తున్నారు, ముక్కుసూటిగా కూడా వెళ్తున్నారు. ఇలాంటి అఖిలప్రియ గారిపై కూడా అవినీతి మరకలు అంటిస్తున్నారు. నీరు చెట్టు కార్యక్రమంలో నిధులన్నీ పక్కదారి పట్టించేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి పిఏ గారి దగ్గర నుంచి అన్ని క్యాడర్లలో కూడా కిడ్నీ బాక్సులు పెట్టేశారు. ఏమి కావాలన్నా కూడా నోటు దాంట్లో పని చేయడం లేదు అఖిలప్రియ గారికి. ఇంత పెద్ద అవినీతి మరకలు అప్పుడే ఎందుకు అంటిస్తున్నారంటారు? ఇంతవరకు ఆ మాట మీరే అనింది, ఇంతవరకు ఎవరు కూడా నాతోటి అనలేదు, నేను కూడా ఎక్కడ వినలేదు. ఒకటని భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము ఇంకా అందులోంచి బయటికి రాలేదు. నాకు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి నా మీద ఒక బాధ్యత అనేది నా మీద ఉంది. చాలామంది అనుకుంటారు మంత్రి అయిపోయింది, ఇంకేం సమస్య లేవు, ప్రాబ్లమ్స్ లేవు, చాలా మంచి స్థాయిలో ఉన్నారని. కానీ కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఎలా ఉంటుందో కూతురుగా ఒక రాజకీయంగా నేను ఉన్నందుకు కాబట్టి రెండు విధాలుగా నేను చూడడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. మహిళలు రాజకీయాలకి రావడము సస్టైన్ కావడం అనేది ఈజీయే కాదు. మా మదర్ ఉన్నప్పుడు అనుకున్నానే కానీ అస్సలు ఈజీ కాదు. ఒక పెద్ద చనిపోతే, కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఎలా ఉంటుంది, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, మనతో ఉన్నవాళ్ళు మళ్ళీ మనతోటి ఎలా ఉంటారు తర్వాత అనేది, చేంజ్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూసాను. అన్ని విధాలుగా నేను కూడా ఇబ్బందులు పడుతున్నాను, అన్ని విధాలుగా నేను కూడా కష్టాలు పడుతున్నాను. కానీ నేను కష్టపడేది, నేను ఇబ్బందులు పడేది కూడా ఒకే ఒక రీజన్కి, మా నాన్న చెప్పిన హామీలు, మా అమ్మ చెప్పిన హామీలు నేను కూతురుగా నేను నెరవేర్చాలి. ఈరోజు విమర్శ నా మీద తప్పకుండా వస్తాయి. నన్ను ఏం స్మూత్ రైడ్గా ఏమి ఉండదు, ఇది కంపల్సరీ విమర్శలు వస్తాయి. కాకపోతే మా నాన్న చనిపోయిన వెంటనే అవినీతి కార్యక్రమాలు చేస్తాననేది మాత్రం కొంచెం వినడానికి బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత స్ట్రగుల్ అవుతూ వస్తున్నానో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నాన్న చనిపోయిన తర్వాత నా మీద విమర్శలు కానీ, కలుపుకొని పోవట్లేదని కానీ, ఇంకొకటి కానీ, ఈ విమర్శలు అనేది వస్తున్నా నేను గట్టిగా నిల్చొని నేను చేసుకుంటూ వెళ్తున్నా. కానీ అవినీతి అనేది ఇంతవరకు మా కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా మచ్చ తీసుకురారు. గతంలో కూడా ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యుల మీద కానీ, నా మీద కానీ అటువంటి మచ్చ రాకుండా పనులు చేస్తామని ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది నేను ప్రజలందరికీ ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తుంటాను, నాకు తల్లి తండ్రి లేరు, నాకు మీరే, తల్లి అయినా తండ్రి అయినా మీరే. నాకు మిమ్మల్ని బాగా చూసుకుంటేనే నా తల్లి తండ్రికి నేను న్యాయం చేయగలుగుతా. వాళ్ళకి ఎప్పుడు నేను కూర్చోబెట్టి భోజనాలు పెట్టలేదు, కానీ మీకు పెడతాను. మీరు సంతోషంగా ఉంటేనే మీలో నేను మా అమ్మని నాన్నని చూసుకుంటా. నాకు ఇంకెవరున్నారు ఫ్యామిలీలో? నా కుటుంబ సభ్యులు, నాకు పెద్ద అన్న వాళ్ళు ఇంకెవరు లేరు. నాకు తల్లి అయినా తండ్రి అయినా గురువు దైవం అన్నీ ప్రజలే. వాళ్ళని కాదని వాళ్ళని ఇబ్బంది పడే కార్యక్రమాలని ఏవి చేయనని కూడా వాళ్ళకి ఆ నమ్మకం నేను కలిగిస్తాను. వాళ్ళకు కూడా అటువంటి నమ్మకం నా మీద ఉందని కూడా నేను నమ్ముతున్నాను. తల్లి తండ్రి గురువు దైవం అన్నీ ప్రజలే అని అంటున్నారు కదా. ఆ ప్రజల్లోకి ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి వస్తున్న ఆదరణ, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఎలా ఉంటున్నాయి? వాటిని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీల్ అంటే ఎలా ఉంది? మీ హృదయం ఎలా స్పందిస్తుంది? నేను ఏడవకూడదు అని చెప్పి చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను. శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత, మా మదర్ చనిపోయిన తర్వాత నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజల ముందే ఏడ్చేశాను, మైక్ పట్టుకుని ఏడ్చేశాను. అంటే ఆ బాధలో నుంచి కూడా మేము బయటికి రాలేదు అప్పుడు కూడా, అయినా ప్రచారం మొదలుపెట్టినాము. నాన్న చనిపోయిన తర్వాత ఇప్పుడు మేము ప్రజలలోకి వెళ్తున్నప్పుడు ఏడుపు రాకుండా రావడం అనేది, కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టం. కానీ ప్రజలందరూ కూడా మా నాన్న చెప్పిన మాటలు కానీ, నన్ను చూడడం కానీ, చెల్లిని చూడడం కానీ, మేము పడే ఇబ్బందులు కానీ వాళ్ళు చూస్తున్నారు. సో మంచి అంటే మమ్మల్ని దగ్గరకు తీసుకొని, నా కూతురు లాంటి దానివి, నా చెల్లి లాంటి దానివి, నా అక్క లాంటి దానివి, మీకు అండగా ఉంటాము అని నా చేయి పట్టుకొని వాళ్ళు కూడా నా వెంట నడుస్తున్నప్పుడు నిజంగా అంటే ఇంకా వీళ్ళు తప్ప నాకు ఇంకా ఎవరు లేరనే ఒక ఆలోచన నాకు రావడం జరిగింది. ఎవరు ఉంటారండి ఇప్పుడు? ఏదైనా సమస్య వస్తే తల్లి తండ్రి ఉంటారు, లేకపోతే కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు లేనప్పుడు ఇంకెవరు ఉంటారు? మాకైతే ఇంకా క్యాడరే, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం కానీ, మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు. కొత్తగా యువత మమ్మల్ని చూస్తున్నాం, మేము ఎటువంటి స్ట్రగుల్ అవుతున్నాం. వీళ్ళు కాకుండా మాకు ఇంకెవరు లేరు. సో వీళ్ళకి న్యాయం చేయగలిగితే ఇంకా నా జీవితంలో నేను ఇంకేం కోరుకోను. ఎందుకంటే నాకు ఇంకా వేరే అంబిషన్స్ లేవు. డబ్బు సంపాదించి ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు. ఉన్నది కాపాడుకుంటూ ప్రజలను చూసుకుంటూ ఇది చేస్తే చాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media.